వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ చందు సైంటిఫిక్ సొల్యూషన్స్ ద్వారా అనేక సామాజిక అంశాలను గుర్తించి వివిధ నమూనాల ద్వారా వాటి పరిష్కారాలు కూడా ప్రజలందరికీ పరిచయం చేశాము. అదే కోవలో నేడు మరో ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి కేవలం మానవుడికి మాత్రమే చెందింది కాదు, ఇది సకల జీవరాశులకు సంబంధించినది. ప్రకృతి యొక్క విశిష్టతను తెలుపుతూ మానవులు ప్రకృతి పట్ల వ్యవహరిస్తున్న నేటి ఆధునిక మానవుడు అని తెలుపడం ఎంతైనా అవసరం. నేటి ఆధునిక మానవుడు సామాజిక అభివృద్ధి పేరుతో, సామాజిక విస్తరణ పేరుతో నేడు ప్రకృతి పట్ల ప్రకృతి యొక్క విశిష్టతను గుర్తించుకోకపోవటం, కేవలం వారి అభివృద్ధి మాత్రమే వారికి ముఖ్యంగా భావిస్తూ ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి నేడు ఏ విధంగా మన నుండి దూరం అవుతుంది, అలా ప్రకృతి మన నుండి దూరం అవడం వల్ల రేపటి రాబోయే రోజుల్లో మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాము అనే విషయంపై అందరికీ అవగాహన ఎంతైనా అవసరం ఉన్న నేపథ్యమున ప్రకృతి పట్ల అందరికీ సామాజిక అవగాహన నెలకొల్పాలని ఉద్దేశంతో, అదేవిధంగా ప్రకృతిహితమైన మానవాళి అభివృద్ధి మానవ మనుగడకు శ్రేయస్కరం అని తెలపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క నమూనాను ఇటు ప్రకృతితో మమేకమైన జీవిత విధానం గురించి పరిచయం చేసేందుకు ఈ యొక్క ప్రాజెక్ట్ని రూపొందించి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా ప్రకృతి అంటే కేవలం మనుషులకు మాత్రమే చెందింది కాదు, ఇది సకల జీవరాశులకు సంబంధించినది. సకల జీవరాశుల శ్రేయస్సు కోరే జీవన విధానమే ప్రకృతి జీవన విధానం కావాలి. అది మానవాళ్ళే ఈ ప్రకృతికి రక్షకులు అయి ఉండాలి తప్ప ప్రకృతిని నాశనం చేసేవాళ్ళు మానవులు ఎప్పటికీ కాకూడదు. ప్రధానంగా తెలుసో తెలియకో నేడు జరుగుతున్నటువంటి కొన్ని ప్రకృతి పట్ల మానవాళి వహిస్తున్నటువంటి కొన్ని విషయాలను ముందుగా అందరికీ తెలియజేస్తూ, ప్రధానంగా మానవాళి అభివృద్ధి పేరుతో కొండలను, చెరువులను, అటవీ వనరులను, అటవీ సంపదను నేడు మానవులు దూరం చేసుకుంటున్నారు. ఇలా వారి అభివృద్ధి దృష్ట్యా వారు ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం రాబోయే రోజుల్లో వారి మనుగడకే ఎంతో ముప్పు వాటిల్లబోతుంది. అందుకనే ప్రకృతితో మమేకమైన మానవ జీవన విధానం అందరికీ ముఖ్యము కనుక ఇకపై అటవీ సంపదను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్రిడ్జిలను ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా అటు అరణ్యాలలో నివసించే వన్యప్రాణులు జీవించడమే కాకుండా వాటి నుండి అడవి సంపద ఉత్పత్తికి, అడవి సంపద పరిరక్షణకు ఎంతో దోహదం చేసిన వాళ్ళు అవుతామని. ఇందుకు గాను మానవులు అందరూ కూడా ఇకపైనైనా ఇటువంటి బ్రిడ్జిల నిర్మాణం చేసి